బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి వర్మ. ఈరోజు అయితే మమ్మీ డాడీ ఇద్దరు కూడా పెళ్ళికి వెళ్ళారన్నమాట, తెలిసిన వాళ్ళ పెళ్ళికి. ఇప్పుడు నేను ఒకదానే ఉన్నా. ఏం చేయాలి, అన్నం కూర వండుకోవాలి కష్టపడి. అన్నం కూర వండుదామా చపాతీ చేద్దామని ఆలోచిస్తున్నా. అదేదో పెళ్ళికి వెళ్ళండి బాధ తప్పేదిగా, మనం రెడీ అవ్వడానికి బద్దకం వేసి పెళ్ళి మానేసా. ఇప్పుడు వండాలి. సో ఈరోజు మొత్తం ఎలా గడుస్తుంది నాకు ఒకదానికి ఇంట్లో, నేను ఎట్లా టైం పాస్ చేస్తా అనేది మీతో చూపిస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అండ్ మీకు ఏ కంటెంట్ మీద వీడియోస్ నచ్చుతున్నాయి అన్నది కామెంట్ చేయండి. లైక్ నాకు నెక్స్ట్ ఈ వీడియో చేయాలి అని కొంచెం ఒక ఐడియా లాగా ఉంటుంది అనమాట. మీకు నచ్చింది చేస్తేనే కదా బాగుంటుంది, మీరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈరోజు సండే మొత్తం ఎలా గడుస్తుంది అనేది మీతో షేర్ చేసుకోవడానికి వీడియో అయితే స్టార్ట్ చేశాను. అండ్ నాలో కొత్త డిఫరెన్స్ మీరు కనిపెట్టారా? మా అమ్మ చెవులు పెట్టుకున్నాను అనమాట. నేను భలేగా ఉన్నాయి కదా. అలా అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళగానే నేను కిచెన్లోకి వెళ్ళాను అనమాట, ఏమున్నాయి చూద్దామని చెప్పి. అదే పెళ్ళికి వెళ్ళుంటే నాకు ఎంత కష్టం ఉండేది కాదేమో కదా. ఇంకా కిచెన్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏమన్నా ఉంటాయా అని చూడడానికి, పిండి ఉందేమోనని. కిచెన్ మొత్తం వెతికినా నాకు అక్కడ గోధుమ పిండి కనిపించలేదు. ఇంకా అందుకే షాప్కి వెళ్దాం అనుకుంటున్నా. నైట్ కట్ చేసినట్టున్నారు, ఫ్రిడ్జ్ లో పప్పాయ ఉంటే అది తింటున్నాను. వీక్లీ వన్స్ పప్పాయ తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇంక ఇక్కడ నేను షాప్కి వెళ్దామని మనీ తీసుకొని లైట్స్ అవన్నీ ఆఫ్ చేసి డోర్స్ వేసి స్టార్ట్ అయ్యాను అనమాట. తలుపులు గట్టిగా వేసి వెళ్ళకపోతే కోతులు పండుగ చేసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నన్ను వేసుకునేది. బ్యాక్గ్రౌండ్ లో మా హౌస్ చూడండి, భలే ఉంది కదా. ఇంతకుముందు ఇంకా బాగుండేది, ఇప్పుడు కొంచెం మోడిఫికేషన్స్ చేశారు. ఇంకా నేను మెల్లగా షాప్ కి వెళ్తున్నాను అనమాట. ఈ మధ్యనే మాకు రోడ్ వేశారు మా బజార్ సైడ్, అది తడుపుతున్నారు అనమాట డైలీ మార్నింగ్ ఈవినింగ్. సో ఇదైతే మా వీధిలో ఉన్న రాముల వారి ఆలయం. ఎప్పుడో ఒకసారి అలా వెళ్తూ ఉంటాం ఈ టెంపుల్ కి. నేను వెళ్ళిన షాప్ అయితే మా బాబాయ్ వెళ్తే, మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది షాప్. ఇంకా అలా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఏం చేస్తున్నారు నానమ్మ వాళ్ళు అని. అక్కడ అమ్మ వాళ్ళు వెళ్ళిన పెళ్లికి తాతయ్య కూడా వెళ్తున్నారంట, బట్టలు అవి చూసుకుంటున్నారు. నేను నాయనమ్మ వాళ్ళు పప్పులు చేస్తే అవి తినేసా. మా నాయనమ్మ ఏ స్నాక్స్ అయినా భలే టేస్టీగా చేస్తుంది, అసలు ఏంటో మరి ఆవిడ చేతి మహిమ. ఇంకా అలా నాయనమ్మ చేతి పప్పులు తినుకుంటూ అక్కడ తాతగారు ఉంటే ఆయనతో మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట. అక్కడ నేను మాట్లాడుతున్న తాతగారు ఏమో నాయనమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. ఇంకా తాతగారితో మాట్లాడుతుంటే మా తాతగారు పిలిచారు షర్ట్ సెలెక్ట్ చేయమని చెప్పి. నేను ఇంకా పింక్ షర్ట్ సెలెక్ట్ చేశాను. బాగుంటుంది తాత, నువ్వు హీరోలాగా ఉంటావంటే వేసుకున్నారు. ఆ కలర్ షర్ట్ కి బ్లాక్ పాయింట్ సెట్ చేసి అలా చూస్తూ ఉన్నాము. ఈలోపు మా తమ్ముడు వచ్చేసాడు. ఫ్రెండ్స్ తో సెంటర్కి వెళ్ళినట్టున్నాడు. వచ్చేసరికి పాపం దాహం వేసిందేమో, ఫుల్ వాటర్ తాగేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వ్లాగ్ చేస్తున్నా నాని అంటే అసలు నా మాటే వినిపించుకోలేదు. మళ్ళీ చెప్తే ఇలా వ్లాగ్ చేస్తున్నా నాని అంటే నన్నది మాకే, నేను బాగలేను అని అంటున్నాడు. నాకు ఏదైనా వీడియోలకు ఇబ్బంది అవుతుందంటే వాడు నాకు హెల్ప్ చేస్తాడు, నా బుజ్జి తమ్ముడు. ఇంకా వాళ్ళందరితో చక్కగా మాట్లాడి నాకు కావాల్సిన పిండి తీసుకొని వచ్చేసాను ఇంటికి. అన్నం కూర వండుకోలేక ఇప్పుడు చపాతీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. చపాతీ పిండి ఎప్పుడైనా కలిపేటప్పుడు ఫస్ట్ పిండి వేసిన తర్వాత సాల్ట్ అవి వేస్తారు కదా, వాటర్ కంటే ముందు కొంచెం ఎక్కువ ఆయిల్ వేయండి. చపాతీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఇంకొకవేళ పూరి చేయాలంటే కనుక పూరి ఆయిల్లో కొంచెం సాల్ట్ వేయండి బాగా మరుగుతున్నప్పుడు, అప్పుడు కొంచెం కూడా ఆయిల్ తీసుకోదు పూరి. ఆయిల్ ఉందని చెప్పి చాలా మంది పూరి తినకుండా ఉంటారు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా వరకు పూరి అస్సలు ఆయిల్ తీసుకోదు. ఇక్కడ ఈ వీడియో క్లిప్ తీసుకోవడానికి, మొబైల్ సెట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ పిచ్చెక్కేసింది. ఇంక ఇలా అయితే లాభం లేదని చెప్పి సెల్ఫీ స్టిక్ ఆర్డర్ చేశాను అనమాట. ఆ వీడియో ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ లో పెట్టాను, చూడండి, చాలా బాగా యూజ్ అయ్యింది. నేను అలా షాప్ నుంచి ఇంటికి రాగానే చెల్లి వచ్చింది అనమాట జడేయమని. ఇంకా అది కూడా ఫంక్షన్కి వెళ్తుందంట. సో నేను దానికి కూడా జడ వేసేసాను. పాపం నేను జడేసేటప్పుడు దానికి ఎంత నొప్పి వచ్చినా ఏం మాట్లాడదు. దానికి కూడా రెడీ అవ్వడం చాలా ఇష్టం. దీని బుడ్డి హెయిర్ మీదే చాలా జడలు ట్రై చేసి నేర్చుకున్నా నేను. రెడీ అవ్వడానికి అది, రెడీ చేయడానికి నేను ఇంట్రెస్టెడ్గానే ఉంటాను కాబట్టి ఎప్పుడు ఇంకా అరుచుకోవడాలు, అమ్మ అయ్య అక్క నొప్పి వస్తుంది అంటాలు ఏమి ఉండవు అనమాట. పాపం నేను వేసిన జడ ఎట్లున్నా దానికి నచ్చినా నచ్చకపోయినా ఉంచుకునేది. చక్కగా వచ్చింది అక్క జడేవే అని. ఏం జడేయాలి తల్లి అని అంటే, ఏదో ఒకటి వేసి అక్క నేను వేసినా బాగానే ఉండి వేసేయనిద్ది. సో అది వేసుకున్న డ్రెస్కి సెట్ అయ్యాలనే ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ వేసాను. పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి బాగా చెప్తుంది, లేకపోతే వీడియో అయ్యేంత వరకు నాతోనే ఉండిద్ది. ఇక్కడ నేను చాలా కష్టపడి ఒక చపాతీని మాడిపేసాను, ఇంక వేరే 2 వేసుకొని తింటున్నా. ఇంట్లో ప్రతిసారి కూడా నేను ఎప్పుడన్నా ఏదన్నా టీవీ చూసుకుంటూ తిందాం అనుకున్న ప్రతిసారి కరెంటు పోయిద్ది. ఈసారి ఏంటో కరెంటు కూడా పోలేదు. తిన్నంతసేపు చక్క టీవీ చూస్తూ తినేసాను. అప్పటికే టైం 2:30 PM అలా అవుతుంది. ఇంకా లేట్ అయితే మళ్ళీ తినలేదని తిడతారని ఫాస్ట్గా తినేసాను. ఇంకా అమ్మ వచ్చేలేపు కొంచెం పని చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇల్లది ఊడ్చాను అనమాట. ఆ తర్వాత ఇంకా సేపటికి మా మమ్మీ వచ్చేసారు. ఇంకా నేను అమ్మకి చెప్పి పక్కన పిన్ని వాళ్ళ దగ్గర ఫ్లవర్స్ కట్ చేసుకోవడానికి వెళ్ళాను. ఎంత బాగున్నాయో మల్లెపూలు, అసలు ఈ సమ్మర్ మొత్తం ఇదే కదా. నాకు ఫ్లవర్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, కానీ మాల కట్టడం అంటే చాలా చాలా ఇష్టం. నేను ప్రతిసారి కూడా ఇలా ఫ్లవర్స్ కట్ చేసి మాల కట్టి ఎవరో ఒకరికి ఇచ్చేస్తుంటా, పిన్ని వాళ్ళకి, పక్కన పెద్దమ్మ వాళ్ళకి. ఈసారి అయితే మా చిన్నతల్లి స్కూల్కి వెళ్ళడానికి కావాలక్క అని చెప్తే వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఫాస్ట్గా మాల కట్టేస్తే ఓ పని అయిపోద్ది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవే ఉంటాయిలే అని చెప్పి కడుతున్నాను.
నేను ఇక్కడ పూలమాల కడుతుంటే మా అమ్మ ఏం చేస్తున్న వర్షి రా ఇటు అని చెప్పేసి పిలుస్తున్నారు. టమాటో చట్నీ పెడదామని చెప్పేసి టమాటాలు కట్ చేస్తున్నారు అనమాట. నన్ను రమ్మన్నారు. నాకేమో అది ఇంట్రెస్ట్ లేక ల్యాగ్ చేసుకుంటూ కట్టాను. ఇది ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు తీసిన వీడియోనే కాబట్టి ఇలా కొంచెమే ఉందన్నమాట. పూలమాల ఎలా కట్టాను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.